నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ఇవాళ ప్రారంభం కానుంది. ఉదయం 11 గంటలకు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించనున్నారు. ఈ మేరకు నిన్న కేంద్రం ప్రకటన చేసింది. అలాగే జాతీయ పసుపు బోర్డు చైర్మన్గా పల్లె గంగారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో ఆయన 3 ఏళ్ల పాటు కొనసాగనున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అరవింద్, పల్లె గంగారెడ్డి, అధికారులు, రైతులు పాల్గొనున్నారు. సంక్రాంతి కానుకగా కేంద్రం పసుపు బోర్డుని తెలుగు రాష్ట్రాలకే కాకుండా యావత్ దేశానికి అందిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సంక్రాంతి అంటేనే రైతుల పండుగ అని ఆయన అన్నారు. పసుపు బోర్డు ఏర్పాటుపై ప్రధాని మోదీ ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజల తరఫున ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వానికి క్రియాశీలక పాత్ర అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పసుపు రైతుల చిరకాల వాంఛను నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినట్లు గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటనపై హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ఇవాళ ప్రారంభం కానుంది. ఉదయం 11 గంటలకు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించనున్నారు. ఈ మేరకు నిన్న కేంద్రం ప్రకటన చేసింది. అలాగే జాతీయ పసుపు బోర్డు చైర్మన్గా పల్లె గంగారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో ఆయన 3 ఏళ్ల పాటు కొనసాగనున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అరవింద్, పల్లె గంగారెడ్డి, అధికారులు, రైతులు పాల్గొనున్నారు. సంక్రాంతి కానుకగా కేంద్రం పసుపు బోర్డుని తెలుగు రాష్ట్రాలకే కాకుండా యావత్ దేశానికి అందిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సంక్రాంతి అంటేనే రైతుల పండుగ అని ఆయన చెప్పారు. పసుపు బోర్డు ఏర్పాటుపై ప్రధాని మోదీ ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజల తరఫున ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వానికి క్రియాశీలక పాత్ర అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పసుపు రైతుల చిరకాల వాంఛను నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినట్లు గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటనపై హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. చూస్తున్న నిజామాబాద్ పసుపు రైతుల కళ నెరవేరిందని చెప్పొచ్చు. నిన్న ఏదైతే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేసి కీలకంగా ఆయన ఒక ప్రకటన చేయడంతో కూడా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ రోజు 11 గంటలకి కేంద్ర మంత్రి కూడా ఏదైతే వర్చువల్ గా అయితే ఈ ప్రోగ్రామ్ అయితే ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంతోషం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గత 15 సంవత్సరాలుగా పసుపు రైతులు అనేక ఉద్యమాలు చేశారని చెప్పొచ్చు. ఎట్టకేలకు కూడా వాళ్ళ కోరిక నెరవేరడంతో కూడా మొత్తం నిజామాబాద్ మొత్తం కూడా పసుపుమయంగా
స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గతంలో చూసుకున్నట్టయితే పసుపు రైతులు కూడా చాలా ఏళ్లుగా కూడా పసుపు బోర్డు కావాలని ఎన్నో ఉద్యమాలు కూడా చేశారు. దీంట్లో భాగంగా కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన కొత్తలో అయితే నిజామాబాద్ ఎంపీగా అయితే కల్వకుంట్ల కవిత ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో కూడా ఆమె స్పష్టంగా ఖచ్చితంగా కూడా పసుపు బోర్డు పైన కూడా కృషి చేస్తాము, తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్తేనే అక్కడ ప్రజలు ఆమెను గెలిపించడం జరిగింది. ఆమె కూడా ఒకవైపు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అది ఎక్కడ కూడా నెరవేరని అయితే ఆ సిచ్యువేషన్ నెలకొంది. ఈ నేపథ్యంలో కూడా పసుపు రైతులు మరింత ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా పసుపు బోర్డు సాధించడమే లక్ష్యంగా కూడా అనంతరం జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 170 మంది రైతులు ఇండివిజువల్ గా అయితే నామినేషన్ వేసినటువంటి పరిస్థితి దేశం మొత్తం కూడా అవాక్కయ్యారు. ఏంటి ఇంతమంది కూడా ఇండిపెండెంట్ గా కూడా నిజామాబాద్ నుంచి పార్లమెంట్ ఎన్నికలకు నామినేషన్ వేయడం పట్ల కూడా ఒక దేశం మొత్తం కూడా ఆసక్తి రేపించే విధంగా అయితే నిజామాబాద్ వేదిక అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా ధర్మపురి అరవింద్ అప్పుడే ఆయన కూడా స్పష్టంగా ఖచ్చితంగా ఈసారి నన్ను గెలిపిస్తే అతి త్వరలో కూడా మిమ్మల్ని పసుపు బోర్డు తీసుకొస్తామని ఒక స్పష్టమైన హామీ ఇవ్వడము, బాండ్ పేపర్ కూడా రాసిచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా నాయకులు గాని ఇక్కడ ప్రజలు గాని వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఒక ఆశాభావంతో అయితే మళ్ళీ ఆయనని గెలిపించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా నిజామాబాద్ కి పసుపు బోర్డు వస్తుందని కూడా వెయ్యికలతో ఎదురు చూసినటువంటి రైతులకు మళ్ళీ కూడా అది కొనసాగుతూ కూడా ఇప్పటి వరకు వచ్చినటువంటి నేపథ్యం. అయితే కీలక ప్రకటన అయితే గత పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ చేత ఏదైతే నిజామాబాద్ ఎంపీగా పనిచేసినటువంటి ధర్మపురి అరవింద్ ప్రకటన చేయించాడు. ఈ నేపథ్యంలో కూడా రైతులందరూ కూడా గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మళ్ళీ కూడా బీజేపీని పట్టం కట్టారు. ధర్మపురి అరవింద్ అయితే గెలిపించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అనేక పోరాటాలు జరిగాయని చెప్పొచ్చు. ఎందుకంటే నిజామాబాద్ సంబంధించి పసుపు దేశంలోనే అత్యంతమైనటువంటి నాణ్యమైన పసుపు ఉంటుంది. పెద్ద మొత్తంలో అంటే ఒక టర్మ్ కి దాదాపు 10 లక్షల టన్నుల పసుపు కూడా ఉత్పత్తి అవుతుంది. నిజామాబాద్ తో పాటు ఆర్మూర్ కావచ్చు, ఇక్కడ జగిత్యాల కావచ్చు, బాల్కొండ కావచ్చు, ఇవన్నీ సెగ్మెంట్లలో కూడా పెద్ద మొత్తంలో పసుపు ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ పసుపు బోర్డు వస్తే చాలా మట్టుకు కూడా రైతులకు ఒక మంచి ధర లభిస్తుంది అని చెప్పేసి రైతులు చాలా ఏళ్లుగా తన పోరాటం చేసినటువంటి నేపథ్యం. ఏదేమైనప్పటికీ కూడా పసుపు బోర్డు నిజామాబాద్ కు రావడం కూడా హర్షించదగ్గ విషయం అని చెప్పి కూడా పసుపు రైతులు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ధర్మపురి అరవింద్ కృషి కూడా చాలా వరకు ఉంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవైపు పసుపు బోర్డు సంబంధించినటువంటి అంశంలోనే కీలకంగా పసుపు బోర్డుని హోల్లో పెట్టేసేసి స్పైస్ బోర్డు అని చెప్పేసి తెర మీదకి వచ్చారు. ఈ నేపథ్యంలో కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటు రాజకీయంగా కూడా చాలా ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది. ఏంటి అని ప్రతిపక్షాలు సైతం అరవింద్ని అక్కడ నిలదీసిన ప్రయత్నం ఇంకా తీసుకురాలేదు. పసుపు బోర్డు తెచ్చాని, స్పైస్ బోర్డు తెచ్చావని ఇలాంటి అనేకమైనటువంటి రాజకీయ పరంగా ఆయనకు ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలో ఆయన పట్టుపట్టి ఖచ్చితంగా కేంద్రం నుంచి ఒక ప్రకటన చేస్తే గానీ వచ్చే ఏదైతే గతంలో జరిగినటువంటి ఎలక్షన్ లో తాము బయటపడమని ఒక దృష్టికి వచ్చిన నేపథ్యంలో కూడా కీలకంగా ఏదైతే ప్రధాని మోదీ తెలంగాణకు వచ్చిన నేపథ్యం తెలంగాణలో కీలక ప్రకటన ఒక మహబూబ్ నగర్ ఒక సభలో అయితే తెలంగాణ ప్రజలకు తీపి కబురు అందిస్తున్నాము, పసుపు బోర్డు నిజామాబాద్ లో ఏర్పాటు చేస్తామని ఒక కీలక ప్రకటన చేసిన నేపథ్యం. ఇదంతా కూడా పసుపు రైతులకు సంతోషం వ్యక్తం చేసి కూడా ధర్మపురి అరవింద్ ని గెలిపించడం. ధర్మపురి అరవింద్ అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అనేక రకాలుగా కేంద్ర మంత్రుల్ని కలవడము, ప్రధాని మోదీని కలవడం, ఇలా అందరిలో కూడా సక్సెస్ అయ్యే విధంగా బోర్డు తెచ్చే విధంగా అనేక ప్రయత్నాలు చేసి అయితే విజయం సాధించని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.